తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో 47 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. మరో 3 కార్పొరేటర్లు పదవులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి భూమన అభినయ్ రెడ్డి రాజీనామా చేయడంతో పాటు డిప్యూటీ మేయర్ పదవితో పాటు కార్పొరేటర్ కూడా రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. అదేవిధంగా మరో కార్పొరేటరు చనిపోవడంతో, మరోవైపు ఎన్నికల సమయంలోనే సాంకేతికపరమైన సమస్యలతో ఎన్నికలు జరగకపోవడంతో మొత్తం 3 కార్పొరేటర్ పదవులు 3 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అంటే 47 మంది మాత్రమే ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారు. 47 మందిలో 26 మంది ఓటు వేయడం ద్వారా డిప్యూటీ మేయర్ ఎన్నిక అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒక్క కార్పొరేటర్ మాత్రమే టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్ మునికృష్ణ టీడీపీ నుంచి విజయం సాధించారు. మిగిలిన 46 మంది వైసీపీ నుంచి ఉన్నారు. అంటే వీరిలో సాధారణ ఎన్నికల తర్వాత చాలామంది అసంతృప్తితో గతంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో చాలామంది వైకాపా నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్న డిప్యూటీ మేయర్ పదవిని తిరిగి నిలబెట్టుకోవాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తోంది. కానీ ఎక్కువ మంది కార్పొరేటర్లు వైకాపా నుంచి బయటకు వచ్చి అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థిగా మునికృష్ణ ప్రకటించారు. మన దగ్గర ఉన్న మునికృష్ణ, ఎలా ఉందండి ఈ రోజు ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఏంటి పరిస్థితి? మేము కూటమి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించారండి. మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. మాకు మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారికి మొన్ననే తెలిసిపోయింది మనం ఇది పెడితే గెలవలేమని. ఇది అభినయ్ రెడ్డి గారు ఇంత ముందు ఉన్నారు కాబట్టి అది రాజీనామా చేసినది ఇది. ఇప్పుడు మాకు భారీ మెజార్టీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కావాలనే ఇళ్లలో దూరి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది సాగవు. కరుణాకర్ రెడ్డి ఈ దౌర్జన్యాలు తిరుపతిలో సాగవు. మీకు జనాలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు జనాల దగ్గర ఎన్నుకున్న కార్పొరేటర్ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చేసింది. మీరు ఇంకా కూడా ఎందుకో డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. మీరు దౌర్జన్యాలు చేసేసి మా మీద తోసేస్తున్నారు. మేము ఏపోతే దౌర్జన్యాలు చేసింది ఏమిలే. కరుణాకర్ రెడ్డి ఆయనే దౌర్జన్యం, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన దౌర్జన్యం చేసినాడు, ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో దౌర్జన్యం చేసినాడు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. ప్రశాంతంగా ఉండండి. ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతోంది. మేము ఎక్కడ ఏది దౌర్జన్యం చేయాలి మా కూటమి నాయకులు. మీరు కూడా అదే మరి ప్రశాంత ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు వైసీపీ నుంచి కార్పొరేటర్ అనిత ఉన్నారు. మిమ్మల్ని బలవంతంగా తీసుకొస్తున్నారు మీకు ఇష్టం లేకపోయినా అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏమంటారమ్మా? నన్ను బలవంతంగా తీసుకొచ్చారా? లేదండి, వైసీపీ కార్పొరేటర్లను చాలా మందిని బలవంతంగా ఎన్డీఏ నాయకులు బెదిరింపులు గురి చేస్తున్నారు అంటున్నారు. నేను ఎన్డీఏ కార్పొరేటరే, మమ్మల్ని ఎవరు బెదిరించలేదు. ఇంకా చెప్పాలంటే కరుణాకర్ రెడ్డి కానీ అభినయ్ రెడ్డి కానీ వాళ్ళే బెదిరిస్తున్నారు అందరినీ. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఆర్సీ మునికృష్ణ అన్న డిప్యూటీ మేయర్గా గద్దెనెక్కనున్నారు. నరసింహ అని కార్పొరేటర్ ఉన్నారు. అసలు ఏంటి నరసింహ ఈ రోజు ఉదయం నుంచి ఈ పరిస్థితి చోటు చేసుకుంది, ఎందుకంటారు? మీరు ఇక్కడే చూడండి, మేమంతా స్వేచ్ఛగా వచ్చి ఎన్నికలకు వచ్చాం. మా కార్లలో వస్తున్నాం, నడిచి వస్తున్నాం, హ్యాపీగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీరు వైసీపీ నాయకులను చూడండి, వాళ్ళు బస్సులో వస్తున్నారు. బస్సులో వచ్చారు, హోల్డ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న కూడా మీరు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్గా ఉన్న స్థానం నుంచి 4 స్థానాల నుంచి ఈరోజు 28 స్థానాలకి కార్పొరేటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారంటే బికాజ్ ఆఫ్ అక్కడ ఉండలేము, అక్కడ మాకు మర్యాద లేదు అనే ఒక ఉద్దేశం మాత్రమే. నిన్న కూడా మేము అక్కడికి వెళ్ళడానికి ప్రధానమైన కారణం వాళ్ళు పర్ఫెక్ట్గా అడ్రస్ చెప్పారు. మమ్మల్ని రానియటం లేదు, మీరు రండి దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పారు. అందుకే మేము క్యాంపులో ఉన్నాం కాబట్టి మేము పోలేకపోయినాం. కాబట్టి మా నాయకులు చొరవ తీసుకున్నారు. ఈ లోపల దాన్ని రప్చర్ చేసి దాని వీడియోలు తీసేసి గందరగోళం చేశారు. ఇది జరిగింది. సో అయితే ఎన్డీఏ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా గెలవబోతున్నారంటారా? 100కి 100%, వీలుంటే 100కి 1000%. సో చెప్పండి, ఏంటి అసలు ఈ రోజు చోటు చేసుకున్న పరిస్థితులు ఏమంటారు మీరు? నా పేరు నరేంద్ర, మున్సిపల్ కార్పొరేటర్ని. గత వారం రోజులుగా ఎలక్షన్ నోటిఫికేషన్ రోజు నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది కార్పొరేటర్లు రావాలి, మేము స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమికి వస్తాము, తిరుపతి అభివృద్ధిలో పాల్గొంటాము, ఈ 4.5 సంవత్సరం కూడా తిరుపతి ప్రజలకి ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఉండాలి అనే ఇంటెన్షన్తో ఉన్నారు. కానీ అక్కడ కొంతమంది ఉండి వాంటెడ్గా అక్కడ కొన్ని క్యాంపులు నిర్వహించి ఒకచోట నిర్బంధించి పెట్టడం, అక్కడ వాళ్ళు మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేసి అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే మేము రాలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ టైం మళ్ళీ వాళ్ళు హింట్ తీసుకొని అక్కడ ఉండే వాళ్ళలో కొంతమంది మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు మా మీద రచ్చ చేసి అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేసి ఇక్కడ లేనిపోని విషయాన్ని క్రియేట్ చేశారు.
అంతే తప్ప చాలామంది ఇప్పుడు మేము దగ్గర 26 మంది మేము అంటే గెలవడానికి ఉన్న మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో 26 మంది కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇండ్ల కాడ నుంచి కార్లు తీసుకొని మా ఫ్యామిలీస్కి చెప్పి వస్తున్నాం హ్యాపీగా విజయం మందే అనే ఇంటెన్షన్తో. ఏదో తిరుపతికి మనం ఉపయోగపడతాము, అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాల్గొంటామనేసి. అదేవిధంగా వాళ్ళు కాకపోతే కొంతమంది ఎవరైతే నిర్బంధించుకున్నారో వాళ్ళు బస్సులో పెట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది బందోబస్తు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి పెట్టి పంపించారు. ఇంక ఇక్కడ వాళ్ళ ఏదో అక్కడ గొడవలు ఏం జరిగాయో మనకు తెలియదు. మన కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రం అంతే అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. సో ఇది పరిస్థితి. కూటమిని బలపరుస్తున్న కార్పొరేటర్లు అందరూ పూర్తిగా స్వచ్ఛందంగా సమావేశానికి వస్తున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభంగా ఉంది. కానీ వైసీపీకి సంబంధించి అసంతృప్తితో ఉన్న నేతలను కూడా బలవంతంగా వైసీపీ నాయకులు మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి ఆయన దగ్గర అట్టిపెట్టుకుని ఈ సమావేశానికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ వారందరూ స్వచ్ఛందంగా సమావేశానికి రాకుండా వెనుతిరిగిపోతుంటే మా మీద బురదలుతున్నారన్న అభిప్రాయం ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్న కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. దాదాపు 26 మంది కార్పొరేటర్లు ఓటేసిన వ్యక్తి కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఎన్నిక కానున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి గెలుపొందిన ఆర్సి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి ప్రకటించారు. ఆయన మరికొద్దిసేపట్లో డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంది. వైసీపీని బలపరుస్తున్న అదే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ సమావేశానికి రాలేదు. ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి, బలవంతంగా తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ వారందరూ సమావేశానికి రాకుండా బయట ఉండి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిని బలపరుస్తున్న కార్పొరేటర్లు అందరూ సమావేశానికి వచ్చిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఎన్నిక జరగనుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. పవిత్ర, ఓవర్ టు స్టూడియో.